అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ అయిన ఇస్లామిక్ ఉగ్రవాదుల యొక్క మూలాలపై సమగ్ర విచారణ జరిపించాలని 20 సంవత్సరాల నిందితులకు సహకరించిన వారందరిపైన సమగ్ర విచారణ జరపాలని ఇప్పటికే 200 మందిని స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ ఉగ్రవాదులుగా తయారు చేస్తుంటారనే వినికిడి పోతుగుంట రమేష్ నాయుడు రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రం రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఇస్లామిక్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ మరియు మహమ్మద్ అలీ యొక్క మూలాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలని అరెస్ట్ కాబడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరింత మంది స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ ఉగ్రవాదులను తయారు చేసి ఉంటారని వీరి మూలాలపై కూడా శోధించాలంటూ డిమాండ్ చేశారు. దీన్ని భావిస్తున్నాను. ఎందుకంటే అబూబకర్ సిద్దికీ మరియు మొహమ్మద్ అలీ అనే ఇద్దరు, ఒకరేమో అబూబకర్ సిద్దికీ నాగూర్ ప్రాంతం సంబంధించిన వ్యక్తి, మహమ్మద్ అలీ తిరునవేలి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. వీరిద్దరూ ఒకడైతే 1995 నుంచి అప్స్కాండ్లో ఉన్నారు. ఈ మహమ్మద్ అలీ అనేవాడు 1999 నుంచి అప్స్కాండ్లో ఉన్నారు. వీరు తమిళనాడులో హిందూ మున్నాని సంస్థ పైన 2000 సంవత్సరంలో దాడి చేయడం జరిగింది. తర్వాత కర్ణాటకలోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయం పైన బాంబు దాడి, 2011లో మదురైకి వచ్చిన ఆనాటి కేంద్ర ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ కానీ ఎప్పటి నుంచో చెప్తుంది, ఇక్కడ రాయచోటులో, మదనపల్లిలో, రాజంపేటలో బయట వ్యక్తులు వచ్చి చాలామంది ఉన్నారు, వారిపైన దృష్టి పెట్టకుండా ఊరికే మత సామరస్యం పేరుతో అప్పుడప్పుడు పిలవడం, మాట్లాడడం, బెదిరించడం లాంటి అత్యుత్సాహం చేస్తున్నారే తప్ప ఈ వీళ్ళపైన దృష్టి పెట్టింటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు. ఏదో బయట తమిళనాడు నుంచి, కేరళ నుంచి వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేయకపోతే వారి 50 ఐఈడి బాంబులు రేపు ఎక్కడన్నా బాంబు బ్లాస్ట్ జరిగింటే ఎన్ని ప్రాణాలు పోయిండో, ఎంత ఆస్తి నష్టం జరిగిండో ఇప్పటికైనా మీరు మేల్కొని హిందువులు పండగల మీద, హిందువులు జరిగే ఇష్యూల మీద మీరు అత్యుత్సాహం చూపించే పని ఏదో